హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం 2050 సంవత్సరం ప్రపంచంలో జరిగే సాంకేతికత మరియు కమ్యూనికేషన్ మార్పుల గురించి మాట్లాడుకుంటున్నాము. ఇది ఒక అద్భుతమైన భవిష్యత్తు అని చెప్పవచ్చు. కానీ అలాగే ఎన్నో అంచనా వేయని పరిణామాలు, అభివృద్ధులు కూడా ఉంటాయి. మనం అందరికీ పరికరాలు, టెక్నాలజీ మరియు కమ్యూనికేషన్ గురించి తెలుసుకున్న విధానం పూర్తిగా మారిపోయి ఉండవచ్చు. ఈ వీడియోలో మనం ఆ భవిష్యత్తులో మనం చూసే కొన్ని అద్భుతమైన మరియు అనూహ్యమైన మార్పులను అన్వేషించబోతున్నాము. 2050 సంవత్సరం మరియు మనం ఊహించకపోయిన విధంగా ప్రపంచం మారిపోయింది. సాంకేతికత మన జీవితంలో ఒక భాగంగా మారింది. అది మానవుల జీవితానికి ఎంతో కీలకమైనది. ఇప్పుడు మనం ఉపయోగించే డివైసులు ఇక లేవు. నానోటెక్నాలజీ ద్వారా శక్తి పొందిన స్మార్ట్ ఇంప్లాంట్లు మన మనస్సు నుంచి డిజిటల్ ప్రపంచంతో ఇంటరాక్ట్ చేయడానికి సహాయపడతాయి. ఆగ్మెంటెడ్ రియాలిటీ కంటాక్ట్ లెన్సులు స్క్రీన్లను మార్చి వాస్తవ ప్రపంచంలో వర్చువల్ ఇంటర్ఫేస్లను ప్రక్షిప్తం చేస్తాయి. ప్రతిరోజూ చేసే పనులు, సందేశాలు చదవడం లేదా మీటింగ్స్లో పాల్గొనడం ఇవన్నీ కేవలం మీ కళ్ల ముందు జరుగుతుంది. కమ్యూనికేషన్ ఒక విప్లవం నుంచి గడిచింది. బ్రెయిన్ టు బ్రెయిన్ ఇంటర్ఫేస్లు పారంపరిక భాషలను మరికొంత అపరిచితంగా చేస్తాయి. దాని ద్వారా మనం భావాలు, ఆలోచనలు మరియు జ్ఞాపకాలను నేరుగా పంచుకోవచ్చు. హాలోగ్రామ్లు వీడియో కాల్స్ను మార్చి మనం జాతీయంగా ఉన్న వాస్తవం లాంటి సంభాషణల్ని సృష్టిస్తాయి. స్నేహితులు, కుటుంబాలు, సహచరులు మీ ముందు 3D ప్రక్షిప్తాలుగా కనిపించి దూర సంబంధాలకి కూడా సన్నిహిత అనుభవాన్ని కలిగిస్తాయి. కానీ ఈ ఆవిష్కరణతో అనేక ప్రైవసీ ఇబ్బందులు ఉన్నాయి. ఆలోచనలు మన మధ్య సులభంగా పంచుకున్నప్పుడు న్యూరల్ నెట్వర్క్లను హ్యాక్ చేయడమంటే ఎన్నో భయంకరమైన పరిస్థితులు వస్తాయి. మన ఆలోచనలు కూడా సురక్షితంగా ఉండకపోతే ఏమవుతుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తన మొదటి డిజైన్ను దాటింది. ఈ రోజు AI కేవలం ఒక సాధనం మాత్రమే కాదు, అది మన జీవితంలో భాగంగా మారింది. ఈ వ్యవస్థలు మన భావనలు అర్థం చేసుకుని సమస్యలు పరిష్కరించి మనం చెయ్యలేని విధంగా నిర్ణయాలు తీసుకుంటాయి. ఈ మధ్యకాలంలో మనం భూమికి పైనున్న ప్రదేశాలకు కూడా కదులుతున్నాం. మంగళ గ్రహం మరియు చంద్రునిపై కాలనీలు ఏర్పడినవి. క్వాంటం సాంకేతికత వల్ల ఇంటర్ప్లానెటరీ కమ్యూనికేషన్ చాలా వేగంగా మారిపోయింది. ఇప్పుడు మనం భూమి మీద ఉన్నట్లుగా మనం ఇతర గ్రహాలలో కూడా సమావేశాలు నిర్వహించుకోవచ్చు. కానీ అంతరిక్ష జీవితం కూడా ప్రత్యేకమైన సవాళ్లను తీసుకొస్తుంది. సంస్కృతి తేడాలు, ఒంటరితనం మరియు గ్రహాల మధ్య కమ్యూనికేషన్లో బ్రేక్డౌన్లు మనకు అంచనా వేయని ఘర్షణలకు దారితీస్తాయి. అనేక గ్రహాల మధ్య సమాజాన్ని ఏకీకృతంగా ఉంచడం మనిషి పెద్ద సవాలుగా మారిపోతుంది. భవిష్యత్తు అనేక అద్భుతమైన అవకాశాలతో నిండి ఉంది. కానీ ఇందులో అనుకోని పరిణామాలు కూడా ఉన్నాయి. ప్రతి సాంకేతిక అభివృద్ధి గొప్ప ప్రయోజనాలు మరియు ఊహించని ఫలితాలను తీసుకొస్తుంది. మనం 2050 దిశగా సాగిపోతున్నప్పుడు ఒక విషయం ఖచ్చితంగా ఉంది. ప్రపంచం మనం ఊహించలేని విధంగా మారిపోతుంది. అది ఆవిష్కరణతో మరియు అవి తెచ్చే రహస్యాలతో పునర్నిర్మితమవుతుంది.